హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఈరోజు మనం నేచర్ సిస్ వంటకాలలో చిన్న కాకరకాయల కర్రీ చేద్దాం. ఇది మామూలుగా అందరూ చేసే విధం కాకుండా ఈరోజు మనం వెరైటీగా ఇందులో ఎగ్ వేసి చేస్తాం. ఈ చేసే విధానం పాయింట్ టు పాయింట్ మీకు వివరించి చూపిస్తున్నాం. రెండు వీడియోలోకి వెళ్దాం. కాకరకాయలు వేపుడికి సిద్ధం చేసుకుంటున్నాము. ముందుగా వీటన్నిటిని ఇట్లా నీళ్ళు పోసి కడుక్కోవాలి. దానికంటే ముందు ఈ కాకరకాయలకి ఇటువైపు కొన్ని ఇవి ఉంటాయి, ఇవి క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము క్లీన్ చేసి పెట్టాము. వీటిని ఇలా బాగా నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. కాకరకాయ ఫ్రై చేయడానికి ముందుగా మనం పొయ్యి వెలిగించుకున్నాం. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. పాత్ర వేడెక్కింది. ఇందులో మనం కాకరకాయలు మొదటిగా వేపి పెట్టుకుందాం. ఈ కాకరకాయలు మనం నీరంతా పోయేంత వరకు వేపుకుందాము. ఇలాగా ఈ చిన్న కాకరకాయలు తినడం వల్ల ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు మంచిదని చెప్తారు. ఇవి మామూలుగా నల్ల రేగడిలో ఎక్కువగా పండుతాయి. ఇవి తీగలు వచ్చేస్తాయి. ఈ చెట్టు తీగలుగా ఉంటుంది. కాకరకాయలు అంటే చేదు ఉంటాయి కదా అనుకుంటారు. చేదు ఉన్నా కానీ మంచి టేస్ట్గా ఉంటాయి ఇవి. ఈ కాకరకాయల ప్రత్యేకత ఏమంటే అన్ని కూరగాయలలాగా వీటిని పండించాల్సిన అవసరం లేదు. ఒకసారి రాగి నెలలు మామూలుగా ఒక సంవత్సరం వచ్చింది అంటే ఆటోమేటిక్గా దీనికి కాలం అయిపోతేనే తీగ ఎండిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వర్షం వచ్చినప్పటికీ అది లోపల భూమిలో ఎక్కువ తేలిన గడ్డ మాత్రం మళ్ళీ అదంతకదే మొలుస్తుంది. దీనికి సపరేట్గా నారు నాటి మందులు వేసి పండించాల్సిన అవసరమే లేదు. ప్రకృతి పరంగా ఫ్రీగా దొరుకుతుంది మనకి ఇది. ఇప్పుడు అందరూ దీన్ని కూడా అదే పనిగా చేనుల్లో పండించి డబ్బులు చేసుకుంటున్నారు. ఇందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే ఇవి త్వరగా వేగడానికి ఆయిల్ బాగా పనిచేస్తుంది. అలాగే ఆయిల్తో పాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఆయిల్ పడేసరికి లైట్గా కొద్దిగా ఉప్పు పడేసరికి అప్పుడు వీటి స్మెల్ వేరే అయిపోయింది. కాకరకాయలు బాగా ఏగినాయి. ఇప్పుడు ఏగిన వాటన్నిటిని సపరేట్గా ఒక గిన్నె తీసి పెట్టుకున్నాం. కాకరకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పోపు దినుసులు అన్నీ వేసి మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. కొన్ని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా వేసుకునే వాళ్ళు టమోటా వేసుకుంటారు, ఉల్లిపాయ కూడా వేసుకుంటారు. కానీ మేము ఉల్లిపాయ వేయట్లేదు, ఉల్లిపాయలే వేసుకున్నాం. ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి మేము టమోటా వేయలేదు. ఇందులోకి ఎగ్ వేసుకుందాం. ఒక 2 ఎగ్ వేసుకుందాం. మనం చాలా ఉంది. ఈ కాకరకాయలకు సరిపోతుంది.
కాల్చడం అంతా వేసుకోవాలి. ఇది కారం వేసుకుందాం, కొద్దిగా పసుపు, ఎగ్ కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేపుకున్న కాకరకాయలు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కారం వేసుకుందాం, కాకరకాయలన్నీ అంటుకున్న తర్వాత. బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు బాగా వేపుకున్న తర్వాత, పోపు దినుసులు వేగిన తర్వాత అందులోకి ఎగ్ వేసుకున్నాం. ఎగ్ కూడా బాగా కొంచెం మగ్గిన తర్వాత అందులో కారము, ఉప్పు వేసుకుని కాకరకాయలు వేసుకున్నాం. కాకరకాయలు వేసుకున్న తర్వాత మనం ఇంత ముందుగా పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు కాకరకాయలతో పాటు ఎగ్ అన్నీ వేగేటట్టుగా మంట పెట్టుకొని కొద్దిసేపు వేగనిద్దాం. వదిలిపెట్టేస్తే కింద మాడిపోతాయి కాబట్టి కొంచెం తిప్పుకుంటూ కొంచెం వేగనిద్దాం కాకరకాయలని. కాకరకాయ వేపుల్లోకి చపాతీ కానీ జొన్న రొట్టె కానీ మంచి కాంబినేషన్ అండి. ఇంట్లో చేసుకోవచ్చు చపాతీ, కాకరకాయ వేపుడు. ఈ చపాతీలోకి కాకరకాయ వేపుడుతో మనం తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దాని టేస్ట్ చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉందండి కాకరకాయ చపాతీ. మీరు కూడా కాకరకాయలు మీకు దొరికే ప్లేస్లో తీసుకొని చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కాకరకాయ చేసుకొని తినండి. చాలా మంచిది హెల్త్కి, ముఖ్యంగా షుగర్ ఉన్న పేషెంట్లకి కాకరకాయ వారానికి 3-4 సార్లు తిన్నా కానీ ఏ ఇబ్బంది లేదు, చాలా మంచిది. వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. నల్లరేగడి నేలలో ఉన్న చోట ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఇవి ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎక్కువ చాలామంది దీన్ని తింటున్నారు కాబట్టి, ఇప్పుడు దీని ఉపయోగాలు తెలుసుకొని తింటున్నారు కాబట్టి దీని రేటు కూడా పెరిగిపోయింది. బయట ఇంత చేరు 50 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయల వరకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. కానీ రేటు పెట్టినా పర్లేదు, దీని నుంచి ఆరోగ్యం మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసి మాకు ప్రోత్సాహపరచండి. ఇంకా మంచి మంచి వంటకాలు వేసి మీకు చూపిస్తాం. బాయ్.